ట్రాక్టర్ పెట్టి అది తీసి పెట్టింది. గౌరీ దగ్గరుండి ఇదంతా అడవి రైటింగ్ దారుందా ఉంది, అదంతా చేసాడు. ఇదంతా అందరూ చేసి అని చెప్పేసి బోయిపాలెం అండి. ఇది బోయిపాలెం హైవే నుంచి 1 km డిస్టెన్స్లో నార్త్ ఫేసింగ్ అండి. ఇది గేట్ వేసి ఉన్నది ఇలాగా, నార్త్ ఫేసింగ్ అండి. ఇది ఇలాగా ఈ చెట్లు ఉన్నది ఇలాగా ఫర్ సేల్ అండి. ఇలాగా వడా సైట్ అండి. ఇదంతా వడా లేఅవుట్, మొత్తం వడా లేఅవుట్. వెంటనే ఇది ఇల్లు కట్టుకోవచ్చండి. మీరు వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు. సో బోయిపాలెం ఉంది కదండి, బోయిపాలెం ఎస్ఎఫ్సి గోడౌన్స్ ఉన్నాయి కదా, ఎస్ఎఫ్సి గోడౌన్స్ దగ్గర నుండి సో ఇలా సైట్ అండి. 200 గజాలు అండి, 230 గజాలు నార్త్ ఫేసింగ్, గేట్ వేసి ఉంది. సో వడా సైట్ అండి. వెంటనే మీరు ఇల్లు ఇవన్నీ ఇల్లులు అండి, చుట్టూ ఇల్లులే, మొత్తం అన్ని ఇల్లులు ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఇల్లు కట్టుకోవచ్చు. ఇది మీరు వెంటనే మీకు లోన్ వస్తుందండి, 80% లోన్ వస్తుంది. ఇది గజం 23,000 చెప్తున్నారండి. ఇది ఫైనల్గా ఇక్కడ 30,000 అలా ఉంది. సో వీళ్ళకి కొంచెం అవసరం ఉండి 25 చెప్తున్నారు, 23కి ఇస్తారండి. గజం 23,000కి ఇచ్చేస్తారండి. ఇది ఇలా టేక్ మొక్కలతో ఇలా ఇచ్చేస్తారు. సో ఇది 40 feet రోడ్ అండి. ఇది 40 అడుగుల రోడ్. ఇది ఇవన్నీ చుట్టూ ఇల్లులు అండి. ఇవన్నీ కూడా హైవే నుంచి జస్ట్ 1 km వస్తుందండి. నేషనల్ హైవే 1 km. ఇవన్నీ ఇల్లు చుట్టూ ఇల్లులు ఉన్నాయి. ఆ ముందు కూడా విల్లా ప్రాజెక్ట్ ఒకటి అవుతుంది, పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది, విల్లా ప్రాజెక్ట్. సో ఈ సైట్ అలా ఫర్ సేల్ అండి. ఇలాగా 230 గజాలు, గేట్ వేసి టేక్ మొక్క ఉన్నది. ఇదంతా లేఅవుట్. ఓకే, 230 గజాలు అనేది. ఈస్ట్ కూడా కొంచెం పెరిగిందండి, నార్త్ ఈస్ట్ కూడా కొంచెం పెరిగింది సైటు. సైట్ ఫర్ సేల్ అనేది, చుట్టూ ఇల్లులు ఉన్నాయండి ఇవి. సో రాము రియల్ ఎస్టేట్ వైజాగ్ అండి ఇది. ఓకే, బోయిపాలెం అండి, బోయిపాలెం హైవే చుట్టూ ఇల్లు ఉన్నాయి. ముందు కూడా ఇల్లు ఉన్నాయి, ఫ్రంట్ కూడా ఇల్లు ఉన్నాయండి అన్నీ కూడా. ఓకే.